హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ గీతం సారి. నేను ఇప్పుడే కొత్తగా వీడియో పెడుతున్నాను. నాకు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది. అయినా కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది ద్వారపూడిలోని అయ్యప్ప స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ బంగారు మెట్లు కూడా ఉన్నాయి. అలాగే పైన ఇలా నడుస్తుంటే ఇక్కడ పైన అదిగోండి సాయిబాబా ఉన్నాడు. సాయిబాబా చూసారా? అదిగోండి, అదంతా సాయిబాబా గుడి. ఇప్పుడు పైన చూడండి, పైన అయితే మనకి విగ్రహాలు కూడా ఉన్నాయి. కొంచెం క్లియర్గా కనబడట్లేదు కానీ కనబడుద్ది. అదిగోండి అక్కడ కింద చూస్తున్నారు కదా, అదే అయ్యప్ప స్వామి ఉన్నాడు. నేను ఇంకొంతసేపట్లో కిందకి దిగి కూడా చూపిస్తాను. అదిగోండి ఎదురుగా ఉన్నది మా చెల్లి. ఓకే, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే పైన విగ్రహాలు కూడా ఉన్నాయి. మీకు అంత క్లారిటీగా కనబడపోవచ్చు కానీ ఈ మొత్తం గుడి మొత్తం బాగుంది. ఇంకా పక్కన గుడులు కూడా తిరిగాను. మొత్తం అంతా చూడండి, ఫుల్ వీడియో చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అలాగే ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి. అదిగోండి కింద అయితే ఒక విగ్రహం ఉంది, కుక్క కింద. అలాగే ఎంట్రీ లోపల అయితే సింహం తలకాయ నోటి లోపల నుంచి వచ్చాం. అక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. అదిగోండి పైన, ఇప్పుడు చూడండి పైన విగ్రహాలు. అదిగోండి మొత్తం దేవతలు అందరూ ఉన్నారు. అదిగోండి దేవత, అలా మొత్తం చుట్టూరు పెట్టారు దేవతల్ని. అలా నడుచుకుంటూ వెళ్ళాం. అదిగోండి ఆంజనేయ స్వామి. అదిగోండి చూసారా ఎంత పెద్దదో విగ్రహం. మీకు చూడాలంటే కన్నులకి సరిపోదు అసలు, అంత పెద్ద విగ్రహం. అదిగోండి ఆ ఎదురుగా ఉన్నది మా నాన్నమ్మ గారు. కిందే బంగారు మెట్లు ఉన్నాయి. అదిగోండి పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడే చూపిస్తాను. అదిగోండి ఎదురుగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి. ఇదిగోండి బంగారు మెట్లు చూసారా? బంగారు మెట్లు ఇప్పుడైతే మూసున్నాయి, లేకపోతే ఎక్కచ్చంట మనము. ఇదంతా ద్వారపూడిలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహం దగ్గర. అదిగోండి అయ్యప్ప స్వామి దగ్గరికి. ఆ లోపలికి ఫోన్లో అలౌడ్ లేదు కానీ జాగ్రత్తగా తీసిన వీడియో. దేవుని తీయకూడదు. అదిగోండి బ్లూ కలర్ శారీ వేసుకుందిగా మా అమ్మ. ఇప్పుడు ఇందాక చూపించాను కదా సాయిబాబా అని చెప్పి, అక్కడికి అయితే వెళ్తున్నాం సాయిబాబాని దర్శనం చేసుకోవడానికి. అక్కడ కూడా నేను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. బ్యాగ్ మర్చిపోయాను, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను గాయస్. అసలుకి ఇది గేమింగ్ ఛానల్ అసలుకి, కానీ ఈ వీడియో పెడుతున్నాను. ఫస్ట్లో ఇంకా అక్కడికి వెళ్ళాను, ఏదో ఒక వీడియో పెట్టాలని చెప్పి పెడుతున్నాను. అసలుకి ఇది గేమింగ్ ఛానల్. మన గేమింగ్ లవర్స్ ఉంటే కనుక మీకోసం గేమింగ్ ఛానల్ కూడా ఉంది. బస్సెస్ ఐడి ఎంతమంది ఆడతారు కమెంట్ చేయండి, సరేనా? ఇంక నుంచి కంటెంట్ వీడియోసే వస్తాయి దీని లోపల. ఇది ఒకటే ఇలా వస్తుంది, కంటెంట్ వీడియోసే వస్తాయి దీని లోపల, గేమింగ్ కంటెంట్ వీడియోస్. ఇదిగోండి సాయిబాబా గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా మీకు తెలియదు కానీ ఇక్కడ ఎదురుగా ఒక పెద్ద నంది ఉంది. ఆ నందిని చూడాలంటే మీకు కనులు సరిపోవు అసలు, అంత పెద్ద నంది. అలాగే శివుడు బొమ్మ అన్నీ ఉన్నాయి లోపల. దర్శనం చేసుకునేటప్పుడు తీయకూడదు కానీ ఇక్కడ చూసారా, ఆయన ఎవరో నాకు తెలియదు, కమెంట్స్లో చెప్పండి. వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాను. మరి పడుకున్నారు గోవిందరావు వెంకటేశ్వర స్వామి. అయితే అక్కడ తీయకూడదు సాయిబాబా వీడియో, అందుకని తీయలేదు నేను దర్శనం చేసుకునేటప్పుడు. అదిగోండి సాయిబాబా ఇక్కడ నుండి కనిపిస్తున్నాడేమో మీకు, ఇప్పుడు జూమ్ చేస్తాను చూడండి. అదిగోండి నంది దగ్గరికి అన్నాను కదా, పెద్ద నంది. వెళ్తున్నా. అక్కడ పెద్ద నంది, అలాగే శివుడు. ఇంకా ఎదురుగా ఉన్నది కడుతున్నారు, కట్టడాల్లో ఉన్నాయి. అదిగోండి ఇక్కడైతే మంచిగా ఉంది వ్యూ. తర్వాత వెళ్దాం మనం, మళ్ళీ చూద్దాం. అదిగో నంది, మా నాన్నమ్మ అయితే దండాలు పెడుతుంది నందిని తీసి. అదిగోండి నంది గంట ఎంత ఉందో అసలు, కట్టిన వాళ్ళకి జోహార్లు చెప్పుకోవాలి. అదిగోండి ఎంత పెద్ద నందో చూసారా?
మా అమ్మ. అంత పెద్ద నందిని చూడడానికి కళ్ళు సరిపోవు అసలు. ఇంత మనుషుల్లా కనబడుతున్నారు. అదిగోండి అక్కడైతే పెద్ద శివుడు విగ్రహం కూడా ఉంది. ఇంకొంచెం సేపట్లో మనం అక్కడికి కూడా వెళ్తాం. అలాగే మొత్తం వీడియో తీస్తున్నాను. అదిగోండి అదొకటి పెద్ద గుడి అంట. ఇప్పుడు మనం అయితే ఇటు దిగుదాం. ఇటు మీకు చూపించాలనుకున్నాను కదా, అది అంటే ఫస్ట్ టైం కదా కొంచెం కదులుతుంది కెమెరా మన చేతుల్లో, అందుకని కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. ఫస్ట్ టైం ఇది చూసారా ఎంత చక్కగా మొక్కలు అన్నీ ఉన్నాయో. ఇప్పుడు మళ్ళీ పైకి అయితే వెళ్దాం, మళ్ళీ తర్వాత వద్దాం ఇక్కడికి. అది పైనుంచి వస్తుంటే అక్కడ పెద్ద ఏనుగు కూడా ఉంది. ఆ ఏనుగు నోటి లోపల నుంచి మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. అది కూడా ఉంది, వెళ్దాం అన్నిటికి. అదిగోండి అక్కడ ఒక ఏనుగు. ఆ ఏనుగు నాలుగు మీద నుండి అయితే జారే వల్ల జారాలి. చూసారా ఇక్కడ దిగుతున్నాం ఇటువైపు. ఇది మొత్తం బయట కింద. ఇప్పుడు కిందకి దిగాం కదా ఆ ప్లేసు. ఇక్కడైతే ఒక అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారిని చూడాలంటే మీకు కళ్ళు సరిపోవు అసలు. అక్కడ అయితే ఒక అమ్మవారు ఒంటి మీద ఉన్నారు. నేను చూసుకోకుండా వీడియో తీసాను, అందుకని మళ్ళీ వీడియో తీయకూడదు అన్నారని చెప్పి ఆ వీడియో ఫుటేజ్ని కట్ చేశాను. అందుకనే పెట్టలే ఆ వీడియో ఫుటేజ్, తీయకూడదు అన్నారు. ఇదిగోండి ఇక్కడ వినాయకుడు చూసారా మొత్తం. అదిగోండి ఏనుగు నోరు. అమ్మవారు లోపల, అమ్మవారు ఇలా పడుకొని నాగపాము మీద పడుకున్నట్టుంటారు. అక్కడికి కూడా దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. రెడీగా ఉండండి మరి. ఇదిగోండి మనం ఇందాక అక్కడి నుంచి పైనుంచి దిగాం కదా, అదే వ్యూ. అలాగే ఇక్కడ ట్రైన్ శబ్దం కూడా వినిపించింది. ట్రైన్ ఇక్కడ అక్కడ ఉంటుంది, నేను తర్వాత చూపిస్తాను మీకు. గూడ్స్ ట్రైన్ కనిపించింది నాకు, కానీ వీడియోలో కనిపించట్లా. ఇదిగోండి ఈ ప్లేస్. ఇదిగోండి ఇక్కడ సందులా ఉంది కదా అక్కడ, అందుకని వీడియో ఫుటేజ్ కట్ చేశాను. ఇక్కడ పైన శివుడి దగ్గరికి అయితే వచ్చాను. చాలా చోట్ల నేను పాస్ చేసి కట్ చేశాను, ఎందుకంటే ఆ చోట్లన్నా తీయకూడదంట. ఇదిగోండి శివుడు. ఇక్కడ ఎవరు లేరని చెప్పి తీస్తున్నా. మరి ఈ వీడియోను యూట్యూబ్లో పెట్టచ్చో లేదో తెలీదు మరి. అది కొంచెం చూడండి. ఇక్కడైతే పెద్ద శివలింగం ఉంది. శివలింగానికి నీళ్లు కూడా పోయాలంట. అక్కడ నేను పోసాను, అంతలోకి పైకి ఎక్కుతున్నా. ఇంకా పైన మెట్లు ఉన్నాయని చెప్పి పెద్ద నందని చెప్పాను కదా, అది ఉండే ఎదురుగా. వెళ్దాం అక్కడికి కూడా, సరేనా? సరే ఫస్ట్ పెద్ద నందిని చూపిస్తున్నా చూడండి. అదిగో నందీశ్వరుడు చూసారా, ఇందాక క్లియర్గా కనబడలేదు, ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. అదిగోండి ట్రైన్ ఇప్పుడే వస్తుంది శబ్దం. అదిగోండి ట్రైన్. చెప్పాను ట్రైన్ చూపిస్తానని మీకు. అదిగోండి ట్రైన్ పక్కనే వెళ్తుంది. ట్రైన్ శబ్దం వినిపించిందని చెప్పి గబగబా దిగి వచ్చాను ఇటు మెట్లు. ట్రైన్ శబ్దం వినిపించిందని పైకి ఎక్కేవన్నీ ఆగిపోయాను. అంటే మీకు ట్రైన్ చూపించాలని. ఇదిగోండి పైకి ఎక్కుతున్నాయి ఇప్పుడు. పైనుంచి అయితే ఇంకా క్లారిటీగా కనిపిస్తాయి అన్నీ వ్యూస్ అన్నీ. అదిగోండి పైకి ఎక్కానుగా. అక్కడ చూసారా, అదిగోండి ట్రైన్ క్లియర్గా కనిపిస్తుంది అన్నానా, ఓకేనా? అలాగే ఇక్కడ గుడి ఇందాక చూపించాను కదా పెద్దదని చెప్పి, అది. అలాగే ఇంకా పక్కకి వెళ్ళిపోతున్నాం మనం. ఇదిగోండి ఇక్కడ నంది ఉంది. అదిగోండి ఇంకా పెద్ద శివలింగం. ఇక్కడ నంది ఒకటి ఉంది. ఆ నందిని పట్టుకుంటే ఏదో వైబ్రేట్ ఫీలింగ్ వస్తుంది అసలు. దాన్ని ఇలా అయితే వెళ్తుంది. ఇప్పుడు చూడండి కిందకి దిగుతున్నా. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ అసలు దర్శనం చేసుకోకూడదు,
కానీ వీడియో తీయకూడదంట అక్కడ. సర్లే అని చెప్పి కెమెరాలు ఉన్నాయి, వీడియో తీయకూడదని చెప్పి తీయలేదు. ఇదిగోండి ఇందాక శివుడు అని చెప్పాను అన్నాను కదా, శివుడి దగ్గరికి అయితే వచ్చాను. చూసారా పెద్ద శివుడు, అసలు చూడాలంటే మీకు కనులు సరిపోవు, అంత పెద్ద శివుడు. చూసారా మొత్తం దాన్ని కట్టిన వాళ్ళకి స్వాములు ఇక్కడికి అందరూ ఇరుముళ్ళు వేసుకోవడానికి వస్తారంట ఇక్కడ స్వాములు. అది ఏం చూసారా, నాగపాము మెల్లో మాల అన్నీ చూసారా, సూపర్ ఉంది కదా అసలు. అదిగోండి ఏనుగు, ఇంకొంచెం సేపట్లో దాని దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నటరాజుడు ఉన్నారు, నటరాజు అయితే అక్కడ ఆయన్ని కూడా తీసాను. ఓకే చూసారా, ఇదండి పెద్ద శివలింగం, అదే శివుడి విగ్రహం. చూసారు కదా, ఇప్పుడు నటరాజుని చూపిస్తాను చూడండి. అసలు అంత పెద్ద నటరాజుని ఎలా కట్టారు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా, కరెక్ట్ తగిలినా అయిపోయి మన పట్టు. ఇదిగోండి నటరాజుని, ఇదిగోండి చూసారా ఎంత పెద్ద విగ్రహం. కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే వేరే ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఇంకో ఛానల్ రెడీ చేసి అప్పుడు నిచ్చిన. ఇదిగోండి కర్రలు. ఇక్కడైతే కొన్ని షాప్స్ కూడా ఉన్నాయి, 2-3 షాప్స్. ఇదిగోండి షాప్స్, అరుణ్ ఐస్ క్రీమ్స్ అంట. చూసారా ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మీకు, నల్ల పూసలు అన్నీ. ఇదిగోండి నేను చెప్పాను కదా ఏనుగు, ఇప్పుడు ఆ ఏనుగు దగ్గరికి వెళ్ళి జారిపోతాను. ఏనుగు కింద నుంచి వెనకాల వాటి నుంచి మెట్లు ఉన్నాయి, ఆ మెట్లు ఎక్కుతున్నాం. ఆ మెట్లు ఎక్కి అక్కడ జారాలి. ఇదిగోండి మా చెల్లి ముందు వెళ్ళిపోతుంది తొందరగా, నాకేమో భయం హైట్ అంటే. చూసారా ఎలా జారుకుంటూ వెళ్ళిపోతుందో. ఇప్పుడు నేను కూడా జారుతున్నా, రెడీగా ఉన్నారా? ఓకే, ఆ ఏనుగు నాలుక మీద నుండి జారుతాం, వెనకాల నుండి ఎక్కి నాలుక మీద నుండి జారుతాం. చూసారా, రెడీనా? హాయ్ వచ్చేసి, కానీ కింద వచ్చేటప్పుడు మట్టి వేసుకోలేకపోతే మట్టి గట్టిగా తగులుతుంది అసలు. పెద్ద ఏనుగు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అది కూడా. చూసారా ఇదంతా ఇసుక, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఒక పెద్ద శివలింగం ఉంది, అసలు పెద్ద శివలింగం లోపల నుంచి మనం వేరే వైపుకి వెళ్ళాలి. చూసారా శివలింగం, ఆ శివలింగం లోపల నుండి వేరే వైపుకి గేటు, అదిగో చూసారా అలా ఉంటుంది. చూసారా ఇక్కడంట రాయలు పెడితే ఎన్ని రాయలు నుంచో పెడితే అన్ని స్టేర్లు మనం ఇల్లు కడతామంట. సర్లే మనం కూడా నిలబెడదామని చెప్పి నిలబెట్టడానికి ట్రై చేసాం. చూడండి ఇప్పుడు నిలబెడతాం, ఇంకొంచెంసేపట్లో నిలబెడతాం మనదైతే ఫస్ట్ 4 స్టేర్లు వచ్చింది, 5వ స్టేర్ కోసం వ్యత్యాసపడి మొత్తం కూల్చుకున్నాం. ఓకేనా, ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు రాళ్ళు పెడతాను చూడండి. అదిగోండి రాళ్ళు పెడుతున్నా, 1 2, అదిగోండి 2 నిలబడ్డది. అదిగోండి కూలిపోయింది, మళ్ళీ పెట్టాను. అయితే మళ్ళీ వెళ్తున్నాం అటువైపుకి, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ తిరిగాను. చూడండి అసలు సూపర్ ఉంటుంది ఇది. అదిగోండి చూసారా ఎంత బాగుందో. అలాగే అక్వేరియం లవర్స్ ఎవరైనా ఉంటే రఘురామ్ రాజా ఛానల్ని విజిట్ చేయండి. ఎక్వేరియం లవర్స్ ఎవరైనా ఉంటే. ఇదిగోండి అక్కడ ఒక ఆవిడ కుర్చీలో కూర్చున్నారు కదా, ఆవిడే. ఎక్వేరియం లవర్స్ ఎవరైనా ఉంటే రఘురామ్ రాజా ఛానల్ని విజిట్ చేయండి. ఆయన అన్ని ఎక్వేరియం లవర్స్ గురించి మంచి మంచి వీడియోస్ పెడతారు చూడండి. అదిగోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ వెళ్తున్నాను, మా అమ్మ వాళ్ళు
తర్వాత నేను దర్శనం చేసుకుంటే ఇదిగోండి ఇక్కడ మొక్కలు ఇవన్నీ చూసారా. ఈయన ఎవరో కూడా నాకు తెలియదు మరి, మన అంత డీప్గా సెర్చ్ చేయం దేవుడి గురించి. అదిగండి వెళ్తున్నా లోపల. మీకు చూపిస్తానన్నాను కదా పడుకొని అమ్మవారు నాగపాము మీద పడుకున్నారని. అసలు సూపర్, అసలు చూసారంటే మైండ్ బ్లోయింగ్. ఇక్కడ ఏయో ఉప్పును అదేంటి నల్లగా రౌండ్గా ఉంటుంది నువ్వులో ఏంటో దాన్ని వేసి ప్యాకెట్లు ఇస్తున్నారు. ఆ ప్యాకెట్లు దాని మీద వేయాలంట. 10 రూపాయలు 5 రూపాయలు చెప్పారు ప్యాకెట్. అది బకెట్లో ఉంచారు. ఇక్కడ 2 బకెట్లు ఖాళీ. ఇక్కడ గార్డెనింగ్ మొత్తం. అదిగోండి వెళ్తున్నా. ఇప్పుడైతే వెళ్దాం, మనం దర్శనం చేసుకుందాం. అదిగోండి చెప్పానా, చూసారా ఎంత అమ్మవారు. అలా అసలు మీరు చూడాలంటే తట్టుకోలేరు. సరే ఇంకా ఎక్కడి వరకే వీడియో. 1 hour later. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.